సంక్రాంతి పండుగ అంటేనే మరి సంస్కృతి సాంప్రదాయం. విశాఖపట్నంలో మాత్రమే కనిపించే పులి వేషాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇదొక ఆనవాయితీ ఆచారం. సంక్రాంతి సంబరాల్లో ఖచ్చితంగా మన జానపద నృత్యాలు అనేవి ఖచ్చితంగా ప్రజలనైతే మాత్రం అలరిస్తాయి. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో పులి వేషాలు అనేవి ఒక డప్పు దరు వేయడం ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకనంటే పులి అన్నది శక్తికి ప్రతీక. అలాగే పులిని ఇక్కడ విజయనగరం రాజుల ఆహార్యానికి ప్రతీకగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విజయాల్ని కీర్తిస్తూ పులి వేషాలతో వాళ్ళ యొక్క జానపద నృత్యాలలో ఆ విజయాలన్నీ కూడా చెప్తూ ఉండేవారు. అయితే క్రమేపీ కూడా అవన్నీ కూడా కనుమరుగవుతున్నప్పటికీ కూడా ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి సమయంలో మాత్రం మన జానపద కళలన్నవి కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ చూస్తే ప్రస్తుతం నాతో విజయనగరం నుంచి వచ్చిన పులి వేషాలు తాలూకా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాం. ఇవి ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. పులి వేషాల యొక్క ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి సంబరాల్లో ఎలా ఉంటుంది? అమ్మవారి పండుగకి ప్రతి సంవత్సరం కూడా వేస్తాం. 2 days వేస్తాం. మా పుళ్ళే కాక ఈ టీం 25 టీంల వరకు వేస్తాం. అమ్మవారికి ఇది పులివేషం అంటే చాలా ఇష్టం. అలాగే అమ్మవారి పండుగకి వేస్తాం, వినాయక నవరాత్రులకి వేస్తాం, దుర్గాదేవి నవరాత్రులకి వేస్తాం. ఈ పులివేషాలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అందు గురించి సంక్రాంతి సంబరాల్లో వేస్తాం, గ్రామదేవత పండుగలో వేస్తాం అని వేస్తాం. మొన్నే మేము పిఠాపురం వెళ్ళాము. పిఠాపురంలో అక్కడ 4 రోజులు ప్రోగ్రాం ఇచ్చాము. ఇది సంక్రాంతి సంబరాలకని నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము. పులి వేషం అంటేనే అమ్మవారి వాహనంగా పులిని భావిస్తారు. అందుకే అమ్మవారికి కూడా ప్రీతిపాత్రం కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లో ఖచ్చితంగా పులి వేషాలు అనేవి వేస్తాము. అది మా ఆనవాయితీ, మా సంస్కృతి సాంప్రదాయం అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళతో ఒక్కసారి మనం కూడా ఆ పులి వేషాల యొక్క విశిష్టత ఏంటో